మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం కృపావాగ్దానం అనే కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధిని ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృపావాగ్దానాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 50:7 ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముక్కు రాతివలే చేసుకుంటేని. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనల్ని అందరినీ పిలిచాడు. ఆయన పిలుపు మేరకు ఆయన దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా ప్రతి సమస్యను పోరాడుతూ ప్రతి సమస్యను జయించుకుంటూ దేవుడు మనకున్నాడు. ఆయన గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, మనకు సహాయం చేస్తున్నాడని మనం నమ్మి ప్రయాణం చేస్తున్నాం. అందుకొరకే ఎన్ని సమస్యలు మన మీదకి వచ్చినా, ఎన్ని పోరాటాలు మనం ఎదుర్కొంటున్నా, ఎంతమంది మనలను నిందించినా, దూషించినా, హేళన చేసినా అన్నిటినీ తట్టుకొని మనం నిలబడడానికి కారణం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము క్రైస్తవుడు అయినందుకు మనము బాధపడక, సిగ్గుపడక ఆయన నామాన్ని బట్టి మనం ధైర్యంగా చాటి చెప్పేవారుగా మనం ఉండాలి. ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో మనము సిగ్గుపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో చెకుముక్కి రాతిగా నిన్ను చేశాను అంటున్నాడు. అంటే ఏంటంటే ఒక స్థిరమైన రాయి. అది ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని జయించగలిగినటువంటి స్థిరమైన రాయి అండి. అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఆ రాయి అది ఒక నిప్పంటించడానికే కాదు, ఒక ధైర్యంగా దేనినైనా దాని ద్వారా జయించడానికి అది ఒక స్థిరమైన బండ అనమాట. అటువంటి రాతి వలె దేవుడు మనల్ని చేశాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం దేవుని సన్నిధిలో సద్భక్తితో బ్రతికిని ఉద్దేశించే వారికి ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, రుణబంధకాలు చాలా 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 మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఏ విషయంలోనూ కూడా మనలను సిగ్గుపరచును అని ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన్ని ఏ సమస్యతో నువ్వు భయపడుతున్నావో, రుణబంధకాలతో నువ్వు వేసారిపోతున్నావేమో, కుటుంబ సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావేమో, నీ పిల్లలు మాట లోబడక వాని బట్టి నువ్వు చాలా బాధను అనుభవిస్తున్నావేమో, ఒకవేళ నీ భర్తను బట్టి లేకపోతే నీ భార్యను బట్టి ఏ విధమైనటువంటి సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, కానీ భయపడొద్దు. ఏ విషయంలో నేను దేవుడు సిగ్గుపరచనివ్వను అని ఈ దినాన్ని వాగ్దానం చేస్తున్నాను. ఒక చెకుముక్కి రాతి ఏ విధంగా అది స్థిరముగా ఉండి రాటుకి పోటుకి అది ఏ విధంగా తట్టుకుంటుందో, అలాగే నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు ఒక ధైర్యంతో నింపాడు. కాబట్టి ఆ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఏ సమస్య వచ్చినా నువ్వు ధైర్యంగా దేవుని వైపు చూసి ప్రతి సమస్యను జయించగలను అన్నటువంటి పట్టుదలతో, విశ్వాసంతో పోరాడినట్లయితే దేవుడు ఈ దినాన్ని నీ హృదయాన్ని ధైర్యంతో, నిమ్మలంతో, నిబ్బరంతో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థించుకుందాం. మహిమ కలిగిన దేవా, ఇదిగో ఈ దినాన్ని నువ్వు ఇస్తున్న బలమైన వాక్యం ఏంటంటే, ప్రభువా అయ్యా ఇదిగో నా సహాయం చేయవాడు నేనే అని సిగ్గుపడని అవసరం లేదని ప్రభువా, అయ్యా నా ముఖమును చెకుముక్కు రాతి వలె చేశానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అవును ప్రభా, మా ముఖాలు అనేక మందికి ప్రభా దేవా నాయన వ్యతిరేకంగా అయ్యా ఉన్నప్పటికీ కూడా ప్రభా మమ్మలను చాలామంది మా ముఖాలు చూసిన వారు మమ్మలను ప్రభా బట్టి ప్రభా అయ్యా నాయన చాలా దూషించిన, హింసించిన ప్రభా నాయన ఇదిగో అన్నిటినీ ఎదుర్కోగలిగిన ధైర్యంగా ఆత్మను మాకు ఇచ్చావు కనుక ప్రభా, ఇదిగో ఈ వాగ్దానం వింటున్న బిడ్డ ప్రభా ప్రతి సమస్యను జయించుకుంటూ తన ముఖాన్ని చెకుముక్కు రాతి వలె చేసుకుని ప్రభా ధైర్యంగా పోరాడడానికి కృపను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.